చేరిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు, మా వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? మా వందనాలు, వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన శ్రేష్టమైన అనుభవాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. దేవదూతల జ్ఞానాన్ని గురించిన ప్రస్తావనలో అసలు దేవదూతలు ఉన్నారా, ఉంటే దేవదూతల స్థితి ఏంటి, వాటి నిర్మాణం ఏంటి, వాటి విధానాలు ఏమిటి, అసలు దేవుడు ఎందుకు దేవదూతలను తయారు చేశాడు, ఎన్ని రకాల దేవదూతల పరిచర్ల గురించిన వివరాలు బైబిల్లో ఉన్నాయి. ఇట్లా మనం అధ్యయనం చేస్తూ యెషయా పాస్టర్ గారు ఒక చక్కని దర్శనం చూశారు. ఆ దర్శనంలో సింహాసనానికి సమీపంగా సంచరిస్తూ, సింహాసనానికంటే పైకి గుర్తా గాన ప్రతిగానలు చేస్తూ సంచరిస్తున్న దేవుని దూతలు కనబడుతున్నారు. వీరికి 6 రెక్కలు ఉన్నాయి అని ప్రస్తావన మనం చూసాం. దేవదూతలు అంటే పురుషుడా లేక స్త్రీయా? కొంతమంది దేవదూతల్ని స్త్రీ అలా సంబోధిస్తారు, అలా సంబోధిస్తారు. దేవదూతలు స్త్రీలు కాదు. దేవదూతల గురించిన ప్రస్తావన వచ్చినప్పుడల్లా దేవుని సేవకుడు లేకపోతే దేవుని దూత అని ప్రస్తావించబడిన ప్రతి స్థలంలో పురుషునే జతపరిచి మాట్లాడాడు. కనుక స్త్రీని సంబోధించినట్టుగా దేవదూతను సంబోధించకూడదు. దేవదూత పురుషుడు అని చెప్పడంలో సందేహం లేదు. అంటే వాళ్ళ రూపం అది, అటు పోలికది, అవి కనబడే విధానం అవి. కనుక దేవదూత అన్న ప్రస్తావన బైబిల్లో పురుషునితోనే జతపరిచి మాట్లాడాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆమె అనకూడదు, వారు అన్న విధానం మనం ఉచ్చరించడం చాలా మంచిది. ఈ దేవుని దూతలకు 6 రెక్కలు ఉన్నాయి అని చెప్పి వదిలేసి ఉంటే అది వేరు, దాని గురించి పెద్ద మ్యాటర్ కాదు. కానీ 2 రెక్కలతో మొక్కాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయి అన్న క్లారిటీ అక్కడ నన్ను కొంచెం ఆలోచింపజేసింది. అసలు ఎందుకు ఎంత స్పష్టంగా వీటి గురించిన వివరణ ఇచ్చాడు? దేవదూతల రెక్కల గురించి ప్రస్తావించిన విధానం అరుదుగా కనబడుతుంది. ప్రస్తావించిన ఇంత క్లారిటీగా వివరణ ఎక్కడ కనబడలే. అసలు ఎందుకు ఎంత స్పష్టంగా యెషయా పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఒక అనుభవాన్ని సంఘానికి, దేవుని ప్రజలకు దేవుడు నేర్పాలనుకుంటున్నాడు అన్న విషయాన్ని గ్రహించాను. మొఖాన్ని ఎందుకు కప్పుకుంటున్నాయి? దేవుని ఆధ్యాత్మిక క్రమబద్ధీకరణలో, దైవిక పెంపకంలో కనబడే బలమైన స్థిరమైన పునాది ఏంటంటే మరుగైన జీవితం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరుగై ఉండాలి అంటే మనం కనబడకూడదు, మన ముఖాలు కనబడకూడదు. ఎవరు కనబడాలి అంటే దేవుడు కనబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంతగా మరుగైన అనుభవాలు కూడా మనం వెళ్తేనే ఓ శ్రేష్టమైన అనుభవాన్ని పరలోకంలో సంపాదించుకోగలుగుతాం అన్న విషయాన్ని కూడా మనం అక్కడ చూడగలుగుతాం. 2 రెక్కలతో కాలు కప్పుకున్నాయి. ఏమైనా మురిగ్గా ఉన్నాయా? గోర్లు ఏమైనా పుచ్చిపోయి ఉన్నాయా? బాగలేవా? కాళ్ళు ఏమైనా పగిలి ఉన్నాయా? లేదు లేదు. ఎందుకు మొఖాన్ని కప్పుకున్నాయి? ఎందుకు కాళ్ళు కప్పుకున్నాయి అంటే నా ఇష్టం కాదు, దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఆమేన్. దేవుని ఇష్టానికి మనం అప్పగించుకోవాలి అన్న విషయాన్ని మనకు అక్కడ మనం నేర్చుకోగలుగుతాం. జాగ్రత్తనండి. నా ఇష్టం, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్తాడు. ఎందుకంటే నరకం నుండే ఒకే ఒక పాట, అక్కడ పాడే ఒకే ఒక పాట, వినబడే ఒకే ఒక పాట, అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అన్ని విషయాల్లో అంతటా నా ఇష్టాన్ని జరిగించాను, నరకానికి ఎడబడ్డాను, పేరుకే క్రైస్తవుడిగా పిలబడ్డాను కానీ అని పళ్ళు పటపట కొరుక్కుంటూ పాడే పాట.
పరలోకం ఒకే ఒక పాట, గాన ప్రతిగానాలతో దేవుని కొనియాడుతున్న ఒక శబ్దం, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగించాలి. మూడోదిగా 2 రెక్కలు ఎగురుతా ఉన్నాయి. ఏం చెబుతున్నాయి? ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజు లేక రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోయే అనుభవంలోనికి వస్తాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అంటే ఎగిరి వెళ్ళిపోవాలి. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థమవుతుంది. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, తిరిగితే వచ్చే బలమా, లేకపోతే ఊరకనే పొందుకునేదన్న సామర్థ్యమా? కాదు. బైబిల్ చెబుతున్న ప్రస్తావనలో ఆత్మ సంబంధమైన బలాన్ని గురించిన వివరణ మనం చూడగలుగుతున్నాం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక సామాన్య ఉద్యోగి, చెరపట్టబడిన యూదుల గురించి దేవుడు మాట్లాడుతుంటారు, మొర్దుకై బలమును గూర్చి అని. సంసోను బలమును గురించి అంటే సంసోను బలాఢ్యుడు, నాజీర్ చేయబడ్డాడు, ప్రతిష్ఠితుడు. మాట్లాడే ప్రస్తావన లేదు. కానీ ఒక సామాన్యుడు, చిరు ఉద్యోగి, చెరపట్టబడిన యూదుడు మొర్దుకైని గురించి దేవుడు అంటాడు, మొర్దుకై బలమును గురించి. ఏంటి మొర్దుకై బలం? కొంతమంది చూడండి, ఏంది నీ బలం, ఏంది నీకు అంత లెక్కలేంతనం, ఏముంది వెనకాల? మొర్దుకైని గురించిన ప్రస్తావన మనం చూస్తే, మొర్దుకై చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని. యాకోబు గారికి ఎంతమంది పిల్లలని చెప్పాను? వినాలి. ఎంతమంది పిల్లలు? 13 మంది. అంటే దీనాతో కలిపితే మగ పిల్లలు 12 మంది. దాంట్లో కడసారి వాడు, చివరి కొడుకు రాహేలు కంటూ ఆ ప్రసవ వేదంలో, ఆ నొప్పుల్లో ఆ బిడ్డను కంటూ ప్రాణాలు విడిచేస్తుంది, చచ్చిపోతుంది. ఆ చివరి క్షణాల్లో తల్లి బెనోని అని పేరు పెట్టుద్ది. బెనోని అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. దుఃఖాన్ని కలిగించాడు వీడు, జీవితాంతం గుర్తుండిపోయే దుఃఖాన్ని కలిగించాడు వీడు, బెనోని. కానీ యాకోబు తండ్రి ప్రార్థిస్తాడు, అయ్యా వీడు దుఃఖపుత్రుడిగా ఉండకూడదయ్యా, వీడు బెన్యామినుగా మారాలి. అంటే బెన్యామిన్ అంటే అర్థం ఏంటంటే దేవుని కుడి చేతి పుత్రుడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని కుడి చేతులు ఏముంది? రాజదండం ఉంది. అంటే చెప్పకని చెబుతున్నాడు యాకోబు గారు, వీళ్ళని రాజులను చేయబరు అని. యాకోబు ప్రార్థన దేవుడు అన్నాడు. మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు బెన్యామిను గోత్రికుడే సౌలు. దేవుడికి మహిమ కలుగునగాక. బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఆశీర్వదించిన కారణం ఏంటంటే తండ్రి ప్రార్థన. అంటే నీ కొరకు ప్రార్థించే ఒక వ్యక్తి ఉండాలి, నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థించే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తి దైవజనుడు. అంటే ఒక సేవకుడు నువ్వు కలిగి ఉండాలి, ఒక సేవకుడు నువ్వు కలిగి ఉండాలి, ఒక సహవాసం నువ్వు కలిగి ఉండాలి. నీ కొరకు కన్నీరు కార్చే, నీ కొరకు ప్రార్థించే సేవకుడు నీకుంటే నువ్వు దుఃఖపుత్రుడవి ఉండొచ్చు, నీవు కుడి చేతి పుత్రుడిగా మారిపోతావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తే, తను ద్వారపాలకుడికి పనిచేస్తున్నాడు. తన పక్కన తనతో పాటు పనిచేసే వాళ్ళు రాజుగారిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయం విన్న మొర్దుకై సమాచారం అందిస్తాడు. ప్రీ ప్లాన్డ్గా ఉన్న వాళ్ళ ప్లాన్స్ మొత్తం తారుమారైపోతాయి, వాళ్ళని పట్టుకుంటారు, చంపేస్తారు. రాజు సేఫ్ జోన్లోకి వచ్చేస్తాడు. అంటే నాకెందుకులే, వాళ్ళ కర్మ వాళ్ళు తగలడతారు అని కాము ఉండకుండా నమ్మకత్వాన్ని కనపరిచాడు. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలని బైబిల్ చెబుతుంది. మనకు డౌట్ రావచ్చు, ఏ విషయాలు నమ్మకం ఉండాలయ్యా అని. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో మాట్లాడుతుంటాడు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి అంటాడు. ఒక్క మాట, అన్ని విషయాలు, ప్రతి విషయం నమ్మకాన్ని కనపరచాలంతే.
ఒక దైవజనుడిగా మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు 5 సంగతుల మీద తీసుకొచ్చాను. ఒక విశ్వాసి ఏ విషయాల్లో నమ్మకత్వాన్ని కనపరచాలి అని. 1, దేవుని ఎదుట నమ్మకస్తులుగా మనం ఉండాలి. 2, నీ రక్షణ కొరకు ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దైవజనుడు, సేవకుడు, సంఘ కాపురి, ఆత్మీయ నాయకుడు, దైవజనుడి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. 3, రక్షణపడి మనల్ని గాల్లో వదిలేయలేదు. ఆదాము గారిని చేసి వదిలేశాడా? ఏదేను తోటలో పెట్టి పని అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకే పని లేదండి, ఏ పని లేదండి. అసలు దేవుడు ఒక పని మీద నేను కలిగిస్తే ఆ పని నీకు ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు? ఖచ్చితంగా ఆ పని నీకు ఎత్తాడంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన చేతుల్లోకి రావాలి. నువ్వు ఎవరి చేతిలోకి రావాలి? నువ్వేమో అందరి చేతుల మీదకి వెళ్ళిపోతావు, కానీ దేవుడి చేతుల్లోకి రావు. ఆదాము దేవుని చేతుల్లో ఉన్నాడు గనక ఏదేం తోటలో పెట్టి ఏమిచ్చాడు? పని ఇచ్చాడు. అంటే ఎవరిని పనికి మాలోళ్ళగా దేవుడు క్రియేట్ చేయలేదు. దేవుని సృష్టిలో ఈడు పక్క పనికి మాలోడు. మనమంటాం మా పల్లెల్లో, మా బజార్లో, మా కాలనీలో, మా కొంపలో, మా అన్నదమ్ముల్లో, లేక మా కుటుంబంలో ఒకడున్నాడు, వాడు వరస్ట్ క్యాండిడేట్, వాడు యూస్లెస్ ఫెలో, బడుద్దాయి, బలాదురి వ్యవహారాలు చేస్తాడు, వాడు నెత్తి మీద 10 రూపాయలకు పెట్టినా ఎవడు కూడా సోటాడవైపు అంత వేస్ట్ ఫెలో అని మనం అంటాం. కానీ దేవుడు ఎవరిని కూడా వేస్ట్గా క్రియేట్ చేయలేదు. నేను అంటాను, నా జీవితం అనవసరం, నా బ్రతుకు అనవసరం అని కొంతమంది చెప్పించుకుంటారు. యోబు 3వ అధ్యాయంలో యోబు తన జీవితాన్ని చూసి, ఎందుకు నేను పుట్టానా, తల్లి గర్భంలో రాలిపోతే బాగుండేదే, ఎందుకు ఈ వెలుగు చూశాను, నా కర్మ ఏంటి తగలడింది, అసలు నన్ను ఎవరు చూడరేంది, అసలు ఏంది నా బాధ అని తను చెప్పించుకున్నాను. నేను పుట్టినరోజు, నా జీవితంలో పుట్టినరోజు కూడా ఉండకుండా ఉంటే ఎంత బాగుండు అంటాడు. తన జీవితాన్ని చెప్పించడం ప్రారంభించుకుంటాడు. కొంతమంది నా కర్మ, నా దరిద్రం, నా జీవితం అంటే తగలడింది, ఎందుకు ఎలా అయ్యిందని చెప్పి కొంతమంది విసుగుతో వాళ్ళ జీవితాలని ఆలోచించి తమ్మును తామే గాయపరుచుకుంటా మానసికంగా నలిగిపోతూ ఉంటారు. నేనంటాను, ఎవరిని కూడా దేవుడు వట్టిగా చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి వ్యక్తి పట్ల దేవుని ప్రణాళిక ఉంది. దాన్ని నువ్వు గ్రహించగలిగితే నువ్వు భాగ్యవంతుడివి. నేను కూడా చదువుకున్న దినాల్లో, యేసుప్రభుని ఎరగని దినాల్లో, ఈ సత్యాన్ని ఎరగని దినాల్లో అసలు నాకు ఉద్యోగం రాకపోతే దేనికి పనికిరాను. అవును, నాకు ఏ పని నేర్పలే. గారాభం పెంచాడు మా నాన్న. స్కూల్కి వెళ్ళడం రావడం అంతే. అసలు ఇంట్లో పని కూడా అసలు ముట్టుకునే పని లేదు. ప్రశాంతం ప్రతిదీ తీసుకొచ్చి దగ్గర పెట్టేవాడు. కానీ వయసులోకి వచ్చిన తర్వాత బాధ ఉంటుంది కదా. నాకు ఉద్యోగం రాకపోతే, ఒకవేళ మా నాన్న మొఖాన్ని చూసి ఎవడు పిల్లలు ఇచ్చిన, ఆ పిల్లకు బో పెట్టొద్దు. ఎవడు పెడతాడు? ఎల్లకాలం పెడతారా అమ్మా? బో పెట్టొద్దు. ఇక నాకు చదువు రాకపోతే నా పరిస్థితి ఏంటి? ఆ భయం, భవిష్యత్తు భయం నేనేలేదు. భవిష్యత్తు భయం నా హృదయాన్ని బాగా ఏలుతూ ఉండేది. చదువుదామంటేనే చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. చదువు రాకపోయా అరాకొరా చదువు అన్నట్టు అయిపోయింది. అసలు చిన్నప్పుడు అప్పుడు ఇంగ్లీష్ మీడియం రాలే మా ప్రాంతాలకి. గవర్నమెంట్ స్కూల్లో పెడితే వాళ్ళు మజ్జిగిపోతే అసలు పురుగులు అలా పైకి లేసాయి, ఈత ఆడుతూ ఉండే. ఇంకే కొంతమంది అయితే అలవాటు అలా నెట్టి తాగేసేవారు. మనకైతే అలవాటు అయ్యేది కాదు. ఆ ఈత ఆడుతూ ఉంటే ఓరి నాయన ఇప్పుడు ఈత ఆడుతున్నాయి, లోపల పోతే ఇంకా ఈత ఆడుతాయని అది ఆడపడేసి వాళ్ళు భలే ఆశ్చర్యం. మా నాన్నగారు హాస్టల్ కాడ పెట్టి వచ్చే లోపు ఇంటికి వచ్చేవాడిని. ఒరే, నేను బండి మీద పోయి వచ్చేలోపు నువ్వు ఎట్టొస్తున్నారంటే రాంగ్ దొంగ రూట్లు ఉన్నాయి కదా, షార్ట్ కట్ అట్టు వచ్చేసి వస్తే మా అమ్మ దాచిపెట్టేది, నన్ను దాచిపెట్టేది, కొడతాడేమో. ఇక మా నాన్నకి బాధ అయిపోయింది. ఏందనుకుంటే మా నాన్నగారు ఫ్రెండ్ చెప్పాడు, కర్ణాపురంలో మరియా మాంటిసోరి స్కూల్ ఉంది, చుట్టూ పెద్ద గోడలు ఉంటాయి, గైడ్ కాడ ఆయా ఉంటుంది, బయటికి రాలేడు మీ వాడు అన్నాడు. అమ్మని జైల్లో పెడుతున్నారన్న ఫీల్ చూసాను నేను. తీసుకెళ్ళి ఆ స్కూల్లో పెట్టారు. కానీ చదువు మీద ఆలోచన లేదు. ఎందుకంటే టైం పోతుందిగా, టైం ముద్ద పెడుతున్నారుగా, కష్టపడేది ఏముంది. కానీ భవిష్యత్ భయం ఉండింది. దేవుని నమ్ముకున్న తర్వాత ధైర్యం వచ్చింది. నా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చక్కగా చదువు పట్ల ఇంట్రెస్ట్ కలిగి. నిజమండి, సరైన భక్తి మన పిల్లలు మనం నేర్పగలిగితే, పిల్లలు నేర్చుకోగలిగితే చదువు పట్ల మంచి జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే రోజు బైబిల్ చదువుతాం కనుక, రోజు ప్రార్థన చేస్తాం కనుక. మనకు లేనిది అదేగా, బైబిల్ చదవం, ప్రార్థన చేయి, అన్నీ చేస్తాం. లేక కానీ మొహం కడుగుతావు, టయానికి వేస్తావు, అన్నీ చేస్తావు, కానీ బైబిల్ లేదు, ప్రార్థన లేదు.
భయం లేని కోడి బజార్కి వెళ్ళి రెట్టెత్తి బాగా ఏడిచేది, గుడ్డేసిందట, అది వచ్చిన బాధ. పరిస్థితులు అట్లా తగలడ్డాయి. జ్ఞానం ఇచ్చాడు, చక్కగా చదువుకున్న జ్ఞానం ఇచ్చాడు, మంచి అసలు పాస్ మార్కులే కాకుండా నా జీవితంలో స్కోర్ చేయడం మొదలుపెట్టా. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్, మంచిగా పేరు వస్తుంది. అబ్బా బాగుందని మంచిగా చదువుకుందాం, ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం, మంచిగా ఉద్యోగం సంపాదిద్దాం, మంచి శాలరీ సమకూర్చుకొని మా పాస్ గారు మంచిగా సహకారం చేద్దాం అనుకున్నా. దేవుడు సేవకు రమ్మన్నాడు. నాకు అర్థమైంది నా జీవితం సేవా జీవితం అని. దేవుని సేవకు అప్పగించబడ్డాను, దేవుని సేవకు వచ్చాను. ఇప్పుడు నా జీవితంలో ధైర్యం, ప్రశాంతత, దేవుడే సమస్తాన్ని సమకూర్చడం ప్రారంభించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే దేవుని చేతిలోకి రావాలి మనం. ఎవరిని కూడా గాలి కొదిలేలే. మనం అంటే ఏది మీ పిల్లల కన్నీ గాలి కొదిలేసావు అని డైలాగులు కొంతమంది మన మీద వదులుతుంటారు. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త గాలి కొదిలేయలేదు. పూట కూలి వాని ఇంట చేర్చినట్లుగా, మంచి సమరయుడు గాయపడిన ఒక వ్యక్తిని పూట కూలి వాని ఇంటికి చేర్చినట్లుగా నిన్ను ఒక సంఘంలో జతపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఆ పూట కూలి వానికి 2 ధ్యానార్లు ఇచ్చాడు. ఎదిగో నేను మరలా వచ్చేలోపు శుభ్రంగా బ్యాండేజీలు కట్టు, కురుపులు కడుగు, శుభ్రంగా ప్యాక్ చేయి అని 2 ధ్యానార్లు ఇచ్చాడంటే క్రొత్త నిబంధన, పాత నిబంధన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వీటిని బట్టి మేము మీకు పరిచయం చేయాలి. 2 ధ్యానార్లు ఇచ్చాడు మాకు. ఇప్పుడు నీ గాయం కట్టాలా, తుడిచేటప్పుడు అవన్నీ నెట్టామనుకో, తిట్టినా ఇసుక్కున్నా సీదనిచ్చుకొని కొంగ చూడండి, డాక్టర్ గారు కట్టుకొడుతాడు, డాక్టర్ని పచ్చిగా తిడుతుంటాడు. అసలు ఈడు వల్ల ఆడికేదో లాభం అన్నట్టు. అసలు అది పోతాడు, అది కుల్లి చేయి ఊడిపోద్దిగా. డాక్టర్ గారు చేస్తుంటే వాళ్ళని నెడతాం, కొడతాం, లేకపోతే తండం చేస్తుంటారు. కొంతమంది సహిస్తారు, కొంతమంది దోచుకోరు, పెటామని పోతారు. ఎందుకంటే మరేంది మరి తిరగబడితే నీకా నాకా తేడా పడితే. పూట కూలి వాడిని ఇంటికి చేర్చాడు. నువ్వు విసుక్కున్నా, చేదరించుకున్నా, ఇబ్బంది పడ్డా, ఏదనుకున్నా ఆ 2 ధ్యానాలతో మేము నీకు ఏం చేయాలి, పరిచర్య చేయాలి. నువ్వు పూట కూలి ఇంటి చేర్చబడ్డావు అంటే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4, నువ్వు వెళ్ళే సంఘంలో ఏదో ఒక పరిచర్లోనికి దేవుని ప్రేరణ బట్టో, దేవుని ఆలోచన బట్టో, లేక సేవకుల ప్రోత్సాహం బట్టో, నీ ఇష్టం బట్టో ఒక పరిచర్కి ఇన్వాల్వ్మెంట్ అవుతావు. ఆ పరిచర్య విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. నువ్వు చేసే పరిచర్య నమ్మకంగా నువ్వు చేయడం వల్ల నమ్మకస్తులు మెండైనా దెబ్బలండి, దెబ్బ నమ్మకస్తునికి మెండైన దెబ్బ దీవెన, ఆశీర్వాదం. 5, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తాడు. నా కష్టం, నా చెమట, నా రక్తం, అందరు నా కష్టం మీద బతికేస్తున్నారు, నేను లేకపోతే ఏమీ లేదు అన్న ఫీలింగ్ మనం తీయకూడదు. ఎందుకంటే దేవుడు కృప ఇస్తేనేగా, దేవుడు దయ చూపితేనేగా, దేవుడు కనికరిస్తేనేగా. అట్లా అనుకునే వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ సంపాదనలో తృప్తి ఉండదు. నేను మరలా చెబుతున్నా, నువ్వు ఎంత సంపాదించుగాక సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది నాకు దేవుడిచ్చాడంటే ఆ 10 రూపాయల్లోనే సంతోషిస్తావు, ఆ 100 రూపాయల్లోనే ఆనందిస్తావు. దాంతోనే నువ్వు దేవుని స్తుతిస్తావు. కనుక ఆయన చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఏమైపోయినాయి, 5,000 మంది ఆకలి తీర్చాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుని స్తుతించాలి. నీ సంపాదన బట్టి దేవునికి స్తోత్రం చెబుతూ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకత్వాన్ని కనపరచాలి. ఇక డబ్బులు ఉంటే కొంతమంది ఇక చూసుకో, ఎరువేస్తారుగా, వేయడం సిందేయడమేగా. ఇక తర్వాత నకనకలాడుతూ చూస్తాడు ఎవడెత్తాడని. ఇక అటువంటి పనులు చేస్తూ ఉంటారు. 1 రూపాయి అదనంగా వచ్చిందంటే దానికి అర్థం ఒకటే, భవిష్యత్తులో నీకు అవసరం కానీ దేవుడు ఇచ్చాడు, దాన్ని జాగ్రత్త చేసుకో. వచ్చినాయి మొత్తం కాగొట్టి ఇక చూసుకో, మొత్తం క్లోజ్ చేసుకో. నగనగ చూసి వ్యవహారం చేస్తే, ప్రభా నాకు ఇవ్వనైనా డబ్బులు కావాలంటే ఎవడో, దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు, దాన్ని వృధా చేసావు, పోతే అతను ఆడేస్తాడు. ఇప్పుడు నీకు 100 రూపాయలు కావాలి, మీ నాన్న అడిగావు, 100 రూపాయలతో పాకెట్ మనీ 120 ఇచ్చాడు. నువ్వేం చేసావు, శాలరీకి 120 రూపాయలు ఖర్చు పెట్టేసావు. ఇప్పుడు ఎవడెత్తాడు నీకు? మరి మీ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగు, విమానం మాకు మోగదు.
ఎవడెత్తాడు? దేవుడు ముందుగానే ₹1 ఇస్తాడు. నేను మళ్ళా చెప్తున్నా, మన అవసరాలన్నీ దేవుడు తెలుసా తెలీదా? చెప్పండి, అటు చూస్తారేంది దిగాలుగా? నీ అవసరాలు దేవుడు తెలీదా? తెలుసు. ముందుగానే దేవుడు ఇస్తాడు. దాన్ని జాగ్రత్త చేయి. ఆ సమయానికి వాడు. ఎక్కడ కూడా అప్పు కానీ, నొప్పి కానీ, తెప్ప కానీ, రెప్ప కానీ ఏం ఉండదు. నీకు ఇవ్వబడిన నీ ధనమే నీకు అక్కడికి వస్తుంది, నీ అవసరాలకి వాడబడుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. డబ్బుల విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు. సుమా, ఏమడుగుతాడు? నీ కుటుంబానికి కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తున్నాడు. నీ అవసరాలకు కావాల్సిన దేవుడు డబ్బు ఇస్తున్నాడు. ఇక ఇది నా బలం, నా కష్టం, నా జీతం, నా సామర్థ్యం చెప్పి ఎర్రవి వ్యవహారం చేసావనుకో, తోలు తీసి డోలు కడతాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నిజం. నేను అంతముందు అనుకోలే, వస్తుంది. టీవీ ప్రోగ్రాలు చేస్తున్నాం, టాచ్ అంటే అద్భుతం జరుగుతుంది. అయ్యా 5,000 వాళ్ళకి ఇచ్చేసేయి. అయ్యా దేవుడు కార్యం చేసాడు, 2,000 నెట్టేసేయి. అయ్యా దేవుడు మేలు చేసి ₹1,000 పెట్టు. ఇంకంతే, ఏంది నిండిందా? ఇంక అయ్యా దేవుని ఎన్నో మేలు చేసాడు, మనిషి పడలేకపోతాం. ఇక్కడే ఏం చెబుతాం? అలా కాంగో పగిలితే కాంగో రిపేర్ డబ్బులు ఉండేవి కాదు, డ్రమ్ పగిలితే డ్రమ్ రిపేర్ డబ్బులు ఉండేవి కాదు, కుర్చీలు సరిగా ఉండేవి కాదు. అరే బైబుల్ పెట్ట బల్లే ఉండేది కాదు నా బతికి. కానీ బడాయి అవ్వాలన్నీ చేసేసేవాడిని. టీవీ ప్రోగ్రాలు మామూలు కాదు. సొక్కాయం ₹3,000, ప్యాంటు 2,000, మొత్తం 5,000 ఒంటి మీద ఏడిసినాయి. మొన్న కాడికి ఇదిలించుకొని వేసుకోవడం సరిపోయింది. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడో, ఒక దెబ్బ కొట్టి శూన్యంలో పెట్టి దేవుని ఆలోచన అంతరంగానికి అడ్డం ప్రారంభించిందో నాకు అర్థమైంది. దేవుని సేవ ఇది కాదు, దైవికమైన నడిపింపు ఇది కాదు. మనం ఒక పటిష్టమైన ఆలోచనలోకి రావాలని ఎప్పుడైతే క్రమబద్ధీకరణకు అప్పగించుకున్నానో, నేను ప్రతి సంవత్సరం 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున 7 ప్రార్థనలో ఒక ప్రార్థన, నాకు 2025 ఎంత డబ్బు ఇచ్చినా అది ఎలా ఖర్చు పెట్టాలో, దాన్ని ఎట్లా పెట్టుకోవాలో నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా. ఎక్కడ కూడా ₹1 దుర్వినియోగం అవ్వకూడదు. ₹1 వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో జ్ఞానం ఇవ్వు ప్రభు అని చెప్పేసి ముందుగానే దేవునికి స్తోత్రాలు చెబుతాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వేమో పండగ బాగానే తెల్లారింది, కానీ తెల్లారితే ఇంకోడు వస్తాడు, ఎవడు అప్పులోడు. తెల్లారితే వాడు వస్తాడు, ఆడు సమాధానం చెప్పాలి. టెన్షన్, ఈ టెన్షన్తో ఆలోచించి ప్రభు అప్పులు తీర్చిన ఆయన, తెప్పలు తీర్చాయి, నొప్పులు తీర్చాయని చెప్పేసి దిగాలుగా పాదు. నేను అంటాను, దేవుని జ్ఞానం పొందుకోవడం, దేవుని ఆలోచన కలిగి బ్రతకడం, దేవుడు మన అవసరాలకి కావలసిన ధనం ఇవ్వడమే కాదు, దాన్ని బలాన్ని ఇవ్వడమే కాదు, సామర్థ్యం ఇవ్వడమే కాదు, దానికి తగిన జ్ఞానం ఇచ్చి దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్, హల్లెలూయా. ఈ 5 సంగతుల్లో 4వ సంగతి పరిచర్ల నమ్మకస్తుల గురించి అధ్యయనం చేస్తా ఉన్నాం. సేవకుని వెంబడించిన భక్త జనం మనకు కనబడ్డారు. మోషే నాయకత్వంలో అహరోను గారిని చూసాం, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారిని చూసాం, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారిని చూసాం, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తుడైన గెహాజీ గారిని చూసాం. క్రొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారి దగ్గర చాలామంది ఉన్నారు. తర్ఫీదు పొందిన వాళ్ళు, బలపడిన వాళ్ళు, సంఘాలు బలపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి గురించి, నా ప్రియమైన కుమారుడు, నిజ కుమారుడు అని పదే ప్రస్తావించిన తిమోతిని గురించిన వివరాలు మీకు ఇచ్చాను. అంటే సేవకు శిష్యరికానికి వచ్చిన వాళ్ళు, సేవకు సమర్పించుకున్న వాళ్ళు, సేవకు అప్పగించుకున్న వాళ్ళు ఎట్లా నమ్మకత్వాన్ని కనపరిచారో, ఆ నమ్మకత్వం ఎంత ఆశీర్వాదం ఇచ్చిందో చెప్పాను. మరి సేవ చేయడానికి ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. నేను మరలా చెబుతున్నాను, మనందరం సేవ చేయాలి. దేవుని పనిలో పాలిభాగస్తులు అవ్వాలి. పాస్టర్ గారి పని అది. ఏది నా పని? గాడిది పని గాడిది చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. బల్ల సిద్ధపరచడం, అభిషేకించబడి ప్రతిష్ఠించబడి, అది నా పని. బలిపీఠం నిలబడి ఉపదేశం ఇవ్వడం నా పని. బలిపీఠం పైన జరిగే పరిచర్య ఉంది, బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది. బలిపీఠం పైన జరిగే పరిచర్య యాజకత్వంలో ప్రతిష్ఠితులు జరిగించాలి ఇవి. కానీ బలిపీఠం కింద జరిగే పరిచర్య అక్కడున్న లేవి గోత్రికులు, ఎక్కడ? ప్రత్యక్ష గుడారంలో. సంఘానికి వచ్చేపాడికి విశ్వాసులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో అయినా యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడు ఒకడే. సంవత్సరానికి ఒక్కసారి ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. యాజకులు పరిశుద్ధ స్థలంలో ఆవరణలో పరిచర్య చేస్తారు. ఈ యాజకులకి సహకారంగా
ఒక యాజకుడి దగ్గరికి గొర్రె తెచ్చారనుకోండి, గొర్రెను యాజకుడే కోసి ఆ రక్తం ఆయనే బట్టి ఆ ప్లేట్లు పట్టుకొని మళ్ళా ఆ బలిపీఠం మీద రక్త ప్రోక్షణ చేసుకుంటా వెళ్ళి మొత్తం చిలకరిస్తూ వెళ్ళి మళ్ళీ ఒక పక్కన ఆ వధించబడిన ఆ గొర్రెను తగలబెట్టాలి, బూడిద చేయాలి. శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టి బూడిద చేయాలి. ఆ బూడిదన్ని కూడా ఒక ప్లేట్లు ఎత్తాలి. ఇదంతా ఒక్కడే చేస్తే ఎట కుదురుద్ది? కనుక ఒక పక్కన యాజకుడు చేస్తూ ఉంటే టపా టపా టపమంటూ. ఏమండి, హాస్పిటల్కి వెళ్ళండి, డాక్టర్ గారు ఒక్కడే ఉంటాడా, నర్సులు కూడా ఉంటారా? అసిస్టెంట్ డాక్టర్ ఉంటారా? ఉంటేనే కదా అది జరిగేది. అన్నిటికీ చేస్తున్నాడు అనుకోండి, పేషెంట్లు ఏమైపోతారు, మధ్యలో ప్రాణాలు వదిలేస్తారు. అంతేందుకని ప్రతి పనిలో, పొలం పనికి ఎవరొకరు తోడు ఉండొద్దు, ఖచ్చితంగా చేదోడు ఉంటేనే టకా 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 పని రన్ అవుద్ది. అట్లాగే పరిచర్లో కూడా సహకారంగా దేవుడు ఆ రోజులో లేవీయులకు ఇచ్చాడు. చూడండి, ఇర్మియా పుస్తకం 33:22. లెక్కింపలేనంతగా మరియు జాగ్రత్తనండి, నాకు పరిచర్య చేసే లేవీయులను, అంటే పరిచర్య చేసే భాగ్యం లేవి గోత్రానికి ఇచ్చారు. ప్రధాన యాజకత్వం అహరోను వంశానికి ఇచ్చాడు. పరిచర్య చేసే బాధ్యత లేవి గోత్రానికి ఇచ్చాడు. అంటే బలిపీఠం మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితుడు అవసరం. బలిపీఠం కింద జరిగే పరిచర్యకు ఏర్పాట్లో, అలాగే దేవుని ఆలోచనలో ఆసక్తి కలిగిన వారికి ఈనాటి సంఘంలో ఆ అవకాశం దేవుడిచ్చాడు. మనందరం పరిచర్య చేయాలి, ఏదో ఒక పరిచర్యలో పాలు పొందాలి. నేనంట ఉదాహరణకి, అయ్యా నాకు చాలా బిజీ అండి, నా పనులతో నేను సతమతం అయిపోతున్నాను, నాకున్న ఉద్యోగం సతమతం అయిపోతున్నాను, అసలు ఆదివారం పోతే అంత బిజీలో కూడా నమ్మకంగా దేవుని దగ్గర రావాలని ఎన్ని పనులున్నా పక్కన పెట్టి సమయానికి దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాను. మళ్ళా బయటికి వెళ్తే ఒకటే ఫోన్లు, జనాలు ఎదురు చూస్తూ ఉంటారు, వ్యాపారం, ఉద్యోగం, రకరకాల టెన్షన్స్ ఉన్నాయి. మరి దేవుని మందిరానికి రావడానికే దేవులాడుతూ రావాలి. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి అలసిపోయినప్పుడే కాసేపు ప్రార్థన చేసి పడుకుంటాను. అటువంటి నాకు మరి సేవ చేసే అవకాశం ఎట్లా ఉంటుంది? నేను అంటాను, నీకు ఇచ్చే విత్తనం ఉందే, డబ్బు అనే విత్తనం, ఆ విత్తనాన్ని దేవుని సేవకి ఇవ్వడంలో కూడా, అది కూడా సేవలో భాగమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుడు నీకు అధికమైన ధనం ఇస్తున్నాడా? దేవునికి ఇవ్వాలని ఆశ నీకుందా? దేవుని సేవను బలపరచాలి. దేవుని సేవను బలపరిస్తే, ఇక్కడ నేను విత్తనం వేస్తే పరలోకంలో ప్రతిఫలం చూస్తాను. ఇక్కడ ఏది సంపాదించుకున్నా, ఏది కూడబెట్టుకున్న చెమట తుప్పు తినద్దట, ఏది మాతో రాదట. కానీ దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. దేవుడిచ్చిన అవకాశం చాలా అమోఘం. మనం ఎక్కడుండే మనం పరలోకానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని రాజ్యంలో బంగారు వీధుల్లో ఒక మంచి ఇల్లు నీకు ఉండాలంటే నువ్వు ఇచ్చే ప్రతి విత్తనాన్ని దేవుడు లెక్కల్లో రాసుకుంటాడు. ఎక్కడ? పరలోకంలో అకౌంట్ బుక్ ఉంటుంది, ఆ లెక్కల్లో రాస్తాడు. నువ్విచ్చే దశంభాగం, ప్రతిష్ఠిత కానుక, ప్రత్యేక అర్పణ, ఇవన్నీ కూడా ఆ లెక్కల్లో రాస్తాడు. అంటే దేవుని సేవకి ఆర్థికంగా సహకరించడంలో కూడా సేవలో ఒక భాగమే. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు స్నేహితులు సంపాదించుకుంటావు. బైబిల్లో ఉంది, అస్థిరమైన ధనముతో స్నేహితులను పరలోకంలో సంపాదించుకోండి అని. చూడండి, బైబిల్లో ఉంది. లోకా సువార్త 16:9. లోకా 16:9. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మలను చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అంటే అస్థిరమైన, అపనమ్మకమైన, అసలు డబ్బు చాలా మోసపూరితమైంది. ధనాన్ని నమ్ముకున్న వాడు ఏమైపోతాడు? బాగుపడతాడా? అమ్మా, ఏముంది బైబిల్లో? ఉందా మాట? ఉంటే ఉందయ్యా, మాకయ్యన్నీ ఎందుకు? ఇవి అన్న కాడ నుంచి మళ్ళీ మనసు విరిగిపోద్ది. మళ్ళీ ఎందుకు? ఆశ, దోశ, వడ, ఇడ్లీ, సాంబార్, అప్పడం, ఇవన్నీ తగలాడాలిగా మా బతుక్కి. సామెతల పుస్తకం 11వ అధ్యాయంలోకి రండి.
28వ వచనం, సామెతలు 11:28. ధనమును నమ్ముకున్నవాడు ధనమును నమ్ముకొని దగా పడ్డాను. మనం పాడితే ధనమును నమ్ముకొని బాగుపడ్డాను. నిజమా? ధనమును నమ్ముకొని దగా పడ్డాను. మోసపూరితమైన ఆలోచనలు బయలుదేరితే మనిషిలో, మోసపూరితమైన ఆలోచనలకు నిలయంగా మారిపోతున్నాడు మనిషి. డబ్బును ఆశించి క్రూరుడుగా మారిపోతున్నాడు. కన్న తండ్రిని కడతేర్చిన కన్న కొడుకు. కారణం ఆస్తి తగాదాలు. ఏమండి, చిన్నప్పుడు తమ్ముడు ఏడుతుంటే నీ కాడున్న తీసి ఇస్తావా? తమ్ముడు తినని శివుడు ముక్కు కూడా, తమ్ముడు తిను తమ్ముడు, ఎంత ప్రేమో. మధ్యలో వచ్చేపాడికి పెళ్ళిళ్ళైన తర్వాత కొడుకా కొడుకా కన్న కొడుకా ఉన్న ఒక్కడివి ఉమ్ములు సావా. కొడుకా కొడుకా కన్న కొడుకా ఉన్న ఒక్కడివి ఉమ్ములు సావా. కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా. కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా. తండ్రి కొడుకును వేరు చేసిందిరా. ఒక ఆమె పాడుతుంది, కుక్క కుక్క కన్న కుక్క. నేను అనుకున్నా ఆమె తేడాబడి పాడింది, కానీ వాస్తవమే. ఆ పాటను బట్టి చూస్తే కుక్క కుక్క కన్న కుక్క అంటే కొడుక అన్నది ఈమెకి ఎట్లా పడిందంటే కుక్క కుక్క కన్న కొడుక కాదు, కన్న కుక్క ఉన్న ఒక్కడివి ఉమ్ములు సావా. కోడలు వచ్చింది సర్పం వచ్చిందిరా. నీ తమ్ముడేగా, నీ అన్నేగా. ఏముంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నా. ఇప్పుడు అర్థం కదా ఇంకా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త. డబ్బు మనిషిని కడతేరుస్తుంది. డబ్బు డబ్బు అందుకనే ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, బాగుపడ్డు. అస్థిరమైన అపనమ్మకమైన ఈ డబ్బుని ఆధారం చేసుకొని నువ్వు స్నేహితులు సంపాదించుకోవచ్చు. ఎట్లా? డబ్బు ఉందనుకోండి, చెప్ప ఎటుండోళ్ళు సెట్టింగ్ సిట్టింగ్ ఏంది. డబ్బు ఉందనుకో నీ చుట్టే ఈగల మోత. సాయంత్రం కల్లా ఎడకెత్తిపోతావు, తూర్పుకి తీసిపోతావు. కమ్మగా పొలాల్లో కూర్చొని తాగుడు. ఇక చూసుకో, మొత్తం ఆరిపోయింది అనుకో, ఎవడు నత్తాడా? మళ్ళీ డైలాగ్, డబ్బులు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయనకొడతారు. ఎవడు పెట్టమన్నాడు? ఇదేని పెట్టా నువ్వు? ఇంట్లో కూరకు డబ్బులు లేవంటే ₹1 చాలడు. దీనికైతే మాత్రం ఇబ్బంది పడే కుటుంబాలకి ఏమైనా ₹100, ₹200 ఇచ్చి ₹1000 ఇచ్చావా? పనికి మాలవాడికి అంతా తగలబెడతాం. ఉపయోగం ఉంది సార్. నేనంటాను, అదే అన్యాయపు సిరిని తెలివిగా జ్ఞానంగా వాడుకునే విధానం దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని పని కొరకు నువ్వు వాడితే ఆ డబ్బును బట్టి నువ్వు పరలోకంలో స్నేహితులను సంపాదించుకుంటావు. గట్టిగా చపలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాకు ఆ వాక్యం చాలా కాలం అర్థం కాలే. స్నేహితులు సంపాదించుకునేది ఇది. అసలు డబ్బు ఉంటే పనికి వాళ్ళందరూ తోడవుతారు కదా. మా నాన్న పొగాకు వ్యవసాయం చేసేవాడు. ఈ మలబర్ పురుగులు పెంచేవాళ్ళు. చాలా మంచి రాబడి వచ్చేది. నేను విన్నది ఏంటంటే, నేను చూడలేదు చిన్నపిల్లలను, మా బావగారు మా అత్తలు చెబుతారు, గుంటూరు ఈ టబాకో ఈ కంపెనీ ఉంది కదా, అక్కడికి వస్తే 2-3 బస్తాలు డబ్బు తెచ్చేవాడంట. మా నాన్నకి అసలు ఏ అలవాట్లు లేవు.
ఎప్పుడైతే డబ్బు వచ్చిందో స్నేహితులు ఎక్కువయ్యారు. కోడి పందెలు కోటప కొండకు వచ్చి వాళ్ళ ఇల్లు మరి విచిత్రం ఇది నాకు. కోడి పందెలు కోటప కొండకు వచ్చి మీసాలకి సంపంగ నూనె, కోడి పందెలు కోటప కొండకు వచ్చేళ్ళంటండి. నాకు ఈ మధ్యకాలం ఒకసారి వస్తే మా నాన్నగారు ఫ్రెండ్ చెప్తున్నాడు, కోటప కొండ కొండలు లేవనా? అవును అంకుల్, కోటప కొండ. మీ మీ డాడీ మేము చిన్నప్పుడు అక్కడికి వచ్చామరా. దేనికి? కోడి పందెలకి. ఏడకి కన్నాపురం, ఏడ కోటప కొండరా నాయన. అసలు చూడు, లేనిపోని అలవాట్లన్నీ తగిలిస్తారు. పనికిమాల స్నేహితులు, పనికిమాల అలవాట్లు, పనికిమాల పోకడ్లు. ఇంకో పక్క రాజకీయం పూర్తిగా చెరిపేసింది మా నాన్న. కానీ భలే ఆశ్చర్యం, ఒక కన్న తండ్రిగా తండ్రి బాధ్యతలో మాత్రం ఎక్కడ కూడా తోలనాళ్లే. మమ్మల్ని అంత జాగ్రత్తగా చూశాడు. నేను చెప్పగలను, 10th క్లాస్లో మా అమ్మ, అరే మీ నాన్న జేబులో 100 రూపాయలు తేరా అని చెప్తే, మా నాన్న జేబులో నా చేయి పెడితే తగిలించిన చొక్కాలో సిగరెట్ ముక్కుతుంది. అప్పుడు నాకు తెలియదు మా నాన్న సిగరెట్ తాగుతాడు. ఎప్పుడు కూడా మా చేసే పని అనేది సార్, ఒకవేళ పొలంలో పెద్దోడిని అయ్యాక 10th క్లాస్ టైంలో ఏదన్నా స్కూల్ ఫీజు కట్టాలనుకోండి, వెళ్ళి పొలం కాడ ఉంటాడు కదా, వెళ్తాను అనుకోండి, నన్ను చూస్తే చాలు అన్నీ సిగరెట్ పెడతాడు. ఏం ప్రెసిడెంట్ గారండి, అబ్బాయి వస్తున్నాడు పక్కన, మనం ఫీజు కట్టాలరా, ఎప్పుడురా, అవునరా. అసలు నువ్వు తండ్రివా లేకపోతే దుర్మార్గుడువా? నీళ్ళు అంటే నూతి తాడు కట్టి నూతిలో దించి 4 సార్లు పైకి లాగితే అప్పుడు ఎలుగుద్ది బల్బు. ఏమండి, మన పిల్లలు మనం చేతులారా పాడు చేస్తున్నామండి. మా నాన్న ఒక పొలిటికల్ లీడరు. నేను ఓటింగ్ వేసే టైం నాకు ఓట్లు వచ్చినా మా వాళ్ళు కొంతమంది అన్నారు, మీ అబ్బాయిలు కూడా, వాళ్ళని అడగొద్దు, వాళ్ళు ఇష్టం అది అనవా, గొత్తరా ఎత్తరా ఇక్కడ చేసేగా సర్వనాశనం చేస్తున్న బతుకుల్ని. ఎవడని బాగుపడ్డాడు అన్నాడండి. అందుకని నా తండ్రి గురించి నేను సగౌరవం చెప్పగలను. ఐఎమ్ ప్రౌడ్ టు సే మై ఫాదర్. నాన్నకు ప్రేమతో నాన్న తలకాయ పగలగొట్టి నాన్నకు ప్రేమతో ఈ డాడీ ఇస్ మై హీరో. బతుకుంటేనా నేనే కొడతా. ఎవడు రాడు? కన్న తండ్రి ఈడే కొట్టేస్తాడట. చచ్చిన తర్వాత డాడీ ఈజ్ మై హీరో. దేనికి ఉపయోగం రా? పెంపకాల్లో మార్పులు రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మా నాన్న ఒక అన్యుడే, పడి చెడినోడే. కానీ నేను చెప్పగలను, ఒక తండ్రి స్థానంలో మాత్రం ఎక్కడ కూడా బలహీనత కనపరచలే. ఏమందో ఎప్పుడు కూడా మమ్మల్ని చూస్తే సిగరెట్ పక్కన పడేస్తాడు. మన పిల్లలు మనం పాడు చేసే విధానంలో పోకూడదు. వాళ్ళు చిన్న వయసులో పిల్లలు పాడవడానికి కారణం ఏంటి తెలుసా? కారణం ఒకటే, మరుముఖ్యంగా కన్న తల్లి కన్న తండ్రి దానికి కారణం. ఇప్పుడు నీకు చెబితే రోసం రావచ్చు, పనికిమాల రోసం. నేనంట ఇబ్బంది పడేది నువ్వే. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను ఎంత చెప్పగల అంత చెప్పాలి వాళ్ళంతే. ఎంత ప్రేమించే కాడ ప్రేమించడమే, బాధే కాడ బాధడమే. నా బంగారం, నా కొండ నెత్తి మీద వేసేవాళ్ళకి పగులుద్దది. పిల్లల్ని బట్టి నా కొడుకు అంటే ఏమనుకున్నారు? ఏడాడా లేవు, పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. వాస్తవం కాదా? అర్థం కావట్లే. మురిసిపోయే అవకాశాలు లేవు. ఆడ తేడా చేస్తాడు, టెన్షన్తో సావాల్సి వస్తుందండి. ఆ రోజుల్లో పెంపకాలు వేరు, ఇప్పుడున్న అపురూపాలు వేరు. శిలాపలకను కూడా ఓడబిక్కొని పోతున్నారు సావే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు శిలాపలక తెచ్చి మై సన్ ఈజ్ ఎ గుడ్ అని శిలాపలక కొడదాం కూడా దాన్ని పీక్కొని పోతున్నాడు. అట్టేడిసిన ఇప్పుడు పరిస్థితులు. ప్రేమించే కాడ పిచ్చగా ప్రేమించు, బాధ ఎక్కడ పిచ్చగా బాదు.
మనం ఎంత చెప్పిన తర్వాత, ఎంతగా మనం ఎంతగా చేసిన తర్వాత, ఎంతగా ఏడలు అంతగా ఏడిచిన తర్వాత వాళ్ళు మార్పు రాలేదనుకో, స్తోత్రం చెప్పాం, దేవుని వైపు చూస్తాం. మనమే వాడి పతనానికి కారణమై, వాడి 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 పతనానికి కారణమై, వాడి పతనం అయిన తర్వాత అమ్మాయి మా అబ్బాయి అంటే దేవుడు కూడా అస్సలు దయదాసుడు నవ్వుతా ఉంటాడు. నువ్వు చేసిందేగా, నువ్వు చేసిందేగా. నేను అంటాను, నాకిద్దరు పిల్లలు ఉన్నారు, నేను కూడా తండ్రినా కాదా? నీకు లేరు కనుక అట చెప్తావులే అయ్యా, ఇల్లా వాకిలా పిల్లా జల్లా అంటే, నాకు ఉన్నారు ఇల్లు వాకిలి పిల్లా జల్లా. వాళ్ళు తేడా చేసి దేవుడికి బాధ, నీకు బాధ. నువ్వే నోరినప్పుడు నాకు చెప్తాను, పాస్ గారు పిల్లాడండి అటు చదువుతాడు అని నవ్వుతావు. నీకు బాధ ఏముంది? ఎగతాలు చేస్తావు. ఎవడు బాధపడేది? ఎవడికి నొప్పి అండి? నాకే కాదా? ఎవడికి బాధ? నాకేగా. కానీ ఆ నొప్పి తగలకుండా జాగ్రత్త పడ్డాం అనుకో, ఒకవేళ లైన్లో పడితే దేవుడు, లైన్లో పడలేదు అనుకో దేవుని బాధపడి ఆడడమే. నేనే నా పిల్లలను పాడు చేయడం మార్గాలు తెలిసి వాడు పాడై నాకే రివర్స్ అయ్యి నా నెత్తిని పగల పడుతున్నాడు. ప్రభు అని అడితే, రే పనికి మాలాడని ఫినిగా, నీకు చాలా సార్లు చెప్పా, మర్యాదకు చెప్పా, ఎన్ని సచ్చావా ఎనలే, నీ కర్మ నువ్వు తగలడు అంటాడు. ఎవడు చెప్పుకోవాలి బాధ? అప్పుడు నాకు మారు మనసు రావాలి. ఎవరికి? ప్రభా నా పాపమే నాయన, నా దోషమే ప్రభా, నా పిల్లల్ని పనికి మాలోళ్ళు చేసిందని నా పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడు నా దోషాలు ఒప్పుకొని ఏడితే, దేవుడు దయదలితే, వాడు సత్యంలోకి మారితే, వాడు దేవుని చిత్తంలోకి వస్తే వాడిని పరలోకంలో సంపాదించుకోగలుగుతాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంత ప్రాసెస్ ఏడిచింది మరి బతుక్కి. అన్యాయపు సిరి వలన మనం ఎవరిని సంపాదించుకోవచ్చు? స్నేహితులను సంపాదించుకోవచ్చు. అంటే డబ్బుని విత్తనంతో పోల్చాడు. దేవుని రాజ్యం అనే పొలంలో విత్తావా, దేవుని సేవ అనే పొలంలో విత్తావా, ఆ విత్తనాన్ని మొలకెత్తించి బలపరిచిన తర్వాత దాని ప్రతిఫలం నువ్వు భౌతికంగా చూడకపోయినా నిత్య రాజ్యంలో దాన్ని పొందుకుంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక సేవ చేసే అనుభవాల్లో ప్రతి విశ్వాసి ఖచ్చితంగా మెలగాలి. ఒకవేళ నాకు టైం లేదు సార్, తాగడానికి నిమిషం లేదండి, తాగడానికి మంచినీళ్ళు తాగడానికి టైం లేదండి, ఇంట్లో గడవడానికి తాగే టైం లేదు. ఒకే దేవుడికి స్తోత్రం. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవునికి అవకాశం ఇస్తున్నావు, దేవుడిని దీవించాడు. నీకు ఇచ్చిన విత్తనాన్ని దేవుని రాజ్యం అనే పొలంలో, సేవ అనే పొలంలో విత్తు, దేవుడు నీకు అక్కడ ఆత్మను ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడికి వెళ్ళాక కుమారుడా, నీ ద్వారా రక్షించబడిన వ్యక్తులు వాళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు. అయ్యా, ఆ రోజు నువ్వు ఆ సేవకునికి అదిగో అంత డబ్బులు ఇచ్చావు, ఆ సేవకుడు వచ్చి పలానా చోట కూటం పెట్టాడు, ఆ కూటంలో నేను వాక్యం విన్నా, నేను మారా, ఈరోజు నేను మారానంటే కారణం ఆ రోజు నువ్వు సేవకుడికి ఆర్థిక సహాయం చేయకపోతే ఆ సేవకుడు వచ్చేవాడే కాదు, ఆ సేవకుడు సువార్త చేసేవాడే కాదు. ఆ సేవకుడు సువార్త చేసే వెనకాల ఏముంది? నీ ప్రోత్సాహం, నీ ఆర్థిక బలం ఉంది కనుక దాని ద్వారా నేను రక్షించబడ్డాను. నేనే కాదు, చాలా మంది పొందారు. కొంతమంది పాస్టర్ గారు ఖాతాలు వేసాడు, కొంతమంది నీ ఖాతాలు వేసాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రభా నేను సువార్త చేయలేదు నాయన, అసలు ఆ ప్రార్థనకి వెళ్ళడం కాకనో నాయన, అసలు కష్టతరంగా వెళ్ళేవాడిని అయ్యా, మా అయ్యగా మొత్తుకోగా ఏదో వెళ్తున్నానయ్యా, అట్లా లైన్లో పడ్డానయ్యా, క్రమంగా ప్రార్థనకి వెళ్ళానయ్యా, అంత మించి నేనేం చేయలేదయ్యా. దేవుడు అంటాడు, నీకు ఇచ్చిన విత్తనాన్ని దేవుని రాజ్యం అనే పొలంలో ఇచ్చావు, దాని ప్రతిఫలం కోసావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు చాలా మంచి వాళ్ళండి. ప్రతి 3 నెలల కోసం కోడికలు జరుగుతున్నాయి. మీ వంతుగా మీరిచ్చే విలువైన కానుక దేవుని పనికి వాడబడుతుంది. నిజం. ఈ 3 నెలల కోసం కోటాలు పెడతా ఒక నెల భలే ఒత్తిడిలో అంటే కోటలు ఆపుదామని ఆలోచించా. మళ్ళా దేవుని ఆత్మ తట్టాడు, జరిగించేవి, వీటిని జరిగించు అని. పైసలు లేవు, ఏం అర్థం కావట్లే. సరే దేవుడిస్తాడని ధైర్యం సాగుతున్నా. ఒకరోజు కూర్చొని ఆలోచిస్తా ఉన్నా, 2 తల్లులు వచ్చారు. అయ్యా ప్రార్థన చేయన్నారు. ఎవరు? ఈ సీతమ్మ, ఈ భాగ్యం. ఏందమ్మా అంటే సంఘస్థులు కాడ వసూలు చేశారా? అవునయ్యా, మరి ఎంత కష్టపడుతున్నా నీకు ఏడ నుంచి వస్తుంది? నువ్వు ఏడ నుంచి తెచ్చి పెడతావయ్యా? అట్టే ఒక మంచమ్మ, అట్టే ఒక ముసలమ్మ, ఇట్లా 4 తిరుగుతున్నాం.
వాళ్ళు వస్తున్నారు. నా కళ్ళల్లో కన్నీరు తప్ప ఇంకోటి మిగలే. నేను దేవుని స్తుతించాను, అక్కడ రూపాయి లేదు అప్పుడు. కానీ దేవుడు ఎలా మార్గాలు తెలిసి నాకు అర్థం కాలే. పామా కష్టమో భారం, వాళ్ళ సొంత పనులు కూడా అన్నిసార్లు తిరగదు. నేను చూస్తుంటే వీళ్ళని, వాళ్ళ సొంత పనులకి అంత వెళ్తే ముసలోళ్ళు అండి, కుర్రోళ్ళండి, కుర్రోళ్ళు బోసిగ్గు. అమ్మ ఏం అడిగేదమ్మా, ఆ మనిషిని ఎవరు తెరిస్తే ఎట్ట మాట్లాడు తెలియదమ్మా, అసలు మనకు ప్రెస్టేజ్ ఎక్కువ అమ్మా. అబ్బా ఒక్కరివి ముసలోళ్ళు అమ్మ. ఒకసారి కూటమి అయిపోయిన తర్వాత కూడా తెస్తారు, ప్రార్థన అయిపోయింది అమ్మ అంట. ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు అడిగితే 100 50 ఇస్తారుగా, అవి దేని కోసం ఉపయోగపడతాయిగా. మీరిచ్చే ప్రతి పైసా దేవుని రాజ్య వ్యాప్తిలో వాడబడుతుంది. నేను అంటాను, నిత్య నివాసములో మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందుదురుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను మరొకసారి చెప్తున్నా, అన్నిసార్లు మీ చేతులు డబ్బులు ఉండకపోవచ్చు, లేవనుకోండి. వాళ్ళు అడుక్కు తినేవాళ్ళండి, అమ్మా చేతులు కాళ్ళ పైకి వెళ్ళరా, ఆ డైలీ చెప్పక. అర్థమైందా? ఉందనుకో, నిర్మోహమాటంగా ఇచ్చేసి. దేవుడు ప్రేరేపించాడు అనుకో, ఓకే అందరూ 100 ఇస్తున్నారు, 200 ఇస్తున్నారు, సరే ఒక 1000 రూపాయలు ఇవ్వాలని ఇచ్చేసే దేవునికి. లేవనుకో, ఈసారి అందరు లేదు, ప్రయత్నం చేస్తాను, వచ్చే నెల వచ్చి ఈసారికి ఇస్తారని. నేను వాళ్ళు కూడా అదే చెప్పమ్మా, అవన్నీ ఇవ్వకపోతే మీరు వాళ్ళని ఒత్తిడి చేయదు. వాళ్ళు కూడా ఒత్తిడి చేయలేదు, నేను ఒక మాట చెప్పాను. ఎందుకంటే 3 నెలలకు ఒకసారి ఏదో కోటం జరుగుతూ ఉంటుంది, ప్రతి నెల ఏదో కోటం అండి. ఆ ఎన్ఎస్ పాల్గా నన్ను అడిగా, అన్న నేను తీర్మాన సభలు 3 రోజులు పెడతా, సాలిపోతా. సంవత్సరంలో యూత్ మీటింగ్ పెడతా ఇప్పుడు ఆగస్టులో, ఇంతే. తర్వాత నో కోటం. ఒక ఆదివారం పూటే నేను చర్చికి వెళ్ళేది, ఇక ఆదివారం సాయంత్రం కారు ఎక్కితే మరలా శనివారం తెల్లవారుజామున ఆదివారం తెల్లవారుజామున తిరుగుతా. మళ్ళీ వాక్యం చెప్తానా, సంఘాలు ఉన్న 2-3 సంఘాలు, అక్కడ వాక్యం చెప్తానా, మళ్ళా రాత్రి గురుగుతా. ఎడ చేస్తాను? దేవుడు మీ కష్టార్జితను ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీకున్న బంధకాలు తెగ్గొట్టబడునుగాక. నేను నిజంగా ఈ విషయంలో ప్రార్థిస్తున్నానండి. నేను చూస్తున్న గోవిందపురం 15 సంవత్సరాలు ఈ కంటికి అలుపు రాలే, చూస్తూనే ఉన్నా. కష్టజీవులండి, కష్టజీవులు. కానీ భలే బాధ ఏం తెలుసా, అసలు నీ కష్టం ఏమైపోతుంది నాకు అర్థం కావట్లే. కష్టజీవే, కష్టపడుతూ రెక్కలు ఇరుస్తున్నావు, కానీ డబ్బు అంతా ఏమైపోతుంది, ఎటుపోతుంది? అందుకని కంకణ కట్టుకుని ఈ విషయంలో నేను చేసే ప్రార్థనలో ఈ విషయం కూడా ఉంది. అప్పుల బంధకాల నుంచి నా ప్రజలు విడుదల పొందాలి, కాడి విరగొట్టబడాలి, సమృద్ధిలోకి రావాలి. సార్, దేవుడు ఆ జ్ఞానం నీకు ఇవ్వాలి, ఆ ఆలోచన నీకు ఇవ్వాలని నా ప్రార్థన చేయి. ప్రభా, నువ్వు ఇచ్చే ప్రతి పైసా నేను అలా ఖర్చు పెట్టాలో నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేయి. అప్పులు కడతానే ఉంటావా, అప్పులు తీరవు, కడతానే ఉంటావు. ఒక ఆమె విజయవాడలో వారాలు అడుక 30,000 తీసుకుంది. ఎంత తీసుకుంది? 30,000 తీసుకుంది. వారానికి ఎంత కట్టాలని ఉంటుందిగా. ఇక ఎంత కట్టినా కూడా అప్పులు తీరట్లే. 30,000 అలాగే ఉంది, కడతానే ఉంది. అసలు నలిగిపోతున్నారు. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, అమ్మా ఒకసారి ఇట్లా ఓరు నా ఏంది ఓరు పొద్దుత్మ కడతానే ఉంటున్నా చెబుతున్నావు, ఎంతవరకు తీరలేదు పిలువు అని చెప్పి తెచ్చిన ఆమెను పిలిచాడు. తీసుకొని ఆమె వచ్చింది. ఎంత ఇచ్చావమ్మా? 30,000. ఎంత కట్టిందని చూస్తే 96,000 జమేసిందండి. ఎంత? 30,000కి 96,000 జమేసావా? తీసుకుంది ఎంత? అసలు కడితే కానీ తీరదుగా. అంతే, మనకు తెలియలే. మన ఏడ వడ్డీలు ఇచ్చాం, మన ఏడ తెచ్చి ఇచ్చాం. మనకు అంత సీన్ లేదు, మనకు తెలుసులే. కానీ మీకుందిగా సీను. చెమట పక్కల పేలుతావుగా. అంటే అసలు కడితేనేగా వడ్డీ క్లోజ్ చేసేది.
అంతే కదా. అసలు తెరపోతే ఆడ జమాతనే ఉండాలి. లెక్క అయితే 96,000 కట్టిందండి 30,000కి తిక్కలదే. అమ్మా 30,000కి 96,000 జమేసావా? కడుపు నిండలేదంటే 10,000 తీసేసి 20,000 మన పాస్. ఏంది అబ్బా, ఎంత దాతృత్వం అండి. దండేసి దండం పెట్టచ్చు, 10,000 తీసేసి 20,000 మనం అంటుంది. తిక్కలోళ్ళు ఉన్నారండి గోవిందపురంలో కూడా. తీసుకున్న 30,000కి 96,000 కట్టేవంటే నీకు మైండ్ ఏడ ఉంది? అందుకని వడ్డీలు ఇచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు ఇటువంటి వాళ్ళు ఉన్నారు కనుక. నీకు అవసరంలే ఐస్గా నీ మీద నాకు డౌటా అంత మామూలుగా ఉండదా అంటాం. పోరా అరే పోరా, నీకు కూడా చూపిస్తా సొక్కలని వాడు అనుకుంటా మనసులో. 30,000కి 96,000 కట్టావా? వామ్మో, ఉన్నారా ఇటువంటి తలకాయలు? కొంచెం ఆలోచనలో పడండి అమ్మా. మనోళ్ళకి ఉండదు. సాయంత్రం అయితే నాకి ఆడ ఎంత కడతాడో తెలీదు, ఎంత వేస్తాడో తెలీదు. కొంతమంది అయితే తెలివితేటలు నేర్చుకున్నారు. ఏపీయా ఐపీయా ఏంటది? ఏపీ ఐపీయా అండి. ఇది వేస్తున్నారుగా ఏదో పీ, అది ఏపీ అయితేనే వేస్తున్నారుగా పెంట చేయడానికి, కంపు చేయడానికి. ఎంత దారుణం అండి. దేవుని జ్ఞానం ఆర్థిక విషయంలో కూడా తెలియాలి. నేను అప్పుల కాడి కింద పడితే నేను పెళ్ళికి ₹1,00,000 తెచ్చానండి. అసలు ఒక ఆమె జమ వేస్తుందండి. అసలు వడ్లు అమ్మడం కాటడం ఎంత కట్టినా 10,000 మిగులుతుంది. ఓరి దంపదేగా, ఎంత కట్టినా 10,000 తిరుగుతుంది. ఏం అర్థం కాలే. పైపేసి ఆమె ఫోన్ చేసి పోలీసులు పంపిస్తా అంటుంది. అమ్మ, పోలీసులు పంపిస్తావా? నేను 21 రోజులు ప్రార్థనలు ఉందామని నేను నిర్ణయించుకున్నా. ఆదివారం నైట్ వినుకొండ వాక్యం చెప్పా. విఠలరాజు పిల్లలు పడుకున్నా. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు డబ్బా ఫోన్లే ట్రింగ్ అంది. మెసేజ్ వచ్చింది. ఏ కంపెనీ వాడు పెట్టుకోండి, మనకి ఎవడు పెడతాడు అని నేను పట్టించుకోలే. నేను వాస్తవం ఏ మెసేజ్ వెంటనే చూసి డిలీట్ చేస్తా. చూడలే, మర్చిపోయా. ఇంటికి వచ్చి ప్రార్థన చేద్దాం, ఒకటే ఫోను. డబ్బులు ఇస్తావా, పోలీసు పంపటవా? డబ్బులు ఇస్తావా, పోలీసు పంపటవా? పాప మీరు చాలా సహాయం చేశారు నాకు, కొంత తీర్చారు. అంత తీరుతారా? తెక్కలోడు తిరణాలకి వెళ్తే ఎక్క దిక్కనట్టు పోయింది బతుకు. ఏం అర్థం కావట్లే. 45,000 కడితే క్లారిటీ అయిపోద్ది. చివరికి జమ్మే మొత్తం చూస్తే 40,000 ఉంది, 45,000 ఉంది. మన 10,000 అంటే ఏమో 40,000 దాకా వచ్చింది వడ్డీ, బారు వడ్డీ అని చెప్పి 45,000 కట్టు, నోటు సించేస్తా ఉంటుంది. వారు నాయన, నా జీవితం సించేటట్టు ఉన్నా నువ్వు. నాకు అర్థం కావట్లేదు. ఇవ్వను అడగా ₹40 ఏమంటే ₹40 సాయంత్రం తినడానికి 45,000. ఏం అర్థం కాని పరిస్థితి. ఇక మెట్లు ఎక్కుతున్నా దిగుతున్నా, డాబా ఎక్కుతున్నా దిగుతున్నా. ఎవరిని అడగాల, ఎవరు ఎత్తారు, ఎవడు కాడ ఉంటాయి, ఎవడు అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఏమండి వాళ్ళని అడిగే వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు మనం అసలు అలా కూడా నేను అంటా ఒకటి, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి తిప్పలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి కష్టాలకు ఉంటాయా. ₹1,00,000 ఇప్పుడు కనబడితే నిమిషాలు మాయమైపోతున్నాయి కొంతమంది కాడ. అని బాధలో రూపాయి మిగట్లేదండి. ₹1,00,000 చేతులు ఉన్నాయిగా, దాచిపెట్టావా ఏంది? ఏడ దాచిపెట్టేది? దోసుకొని పోయారుగా, రాసుకొని పోయారండి బాబు. మిగతా కొంచెం మిగిలి ఉంటే ఏం అర్థం కావట్లేదు. టెన్షన్ అయిపోతుంది. అమ్మా, అసలు నరకంలో ఒక రాత్రి అసలు అప్పుల బంధం ఎట్లా ఉంటుందో నా జీవితంలో సొక్కలు చూపించాడు దేవుడు. తెలియాల్సి మంచిదైంది. తెలియడం నాకు చాలా జ్ఞానోదయం అయింది. ఇప్పుడు డబ్బులు విలువ తెలియదు, పోతానే చేస్తాను, ఇంక అంతే కాదు. ఆరాధన 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 నీకే, ఆరాధన అని వాళ్ళు ఆరాలు చేస్తుంటారు. నేను ఆరాధన చేస్తే వాళ్ళు ఆరాలు చేస్తారు. ఇడికి ఆడతాడు కట్టడా, పోలీసులు పంపుతాను గోల. ప్రార్థన చేసి ఫోన్ చూశానండి. వెంటనే ఫోన్ కట్టా, రేపు 10 గంటలకల్లా నీ కాడ ఉంటా, నోట్ రెడీ చేసుకో. ఎందుకు అట్లా మాట్లాడుతున్నాను? నిజం, రేపు వస్తున్నా, రెడీ అన్న. అకౌంట్లో మరి ఎవడు కొట్టాడు? 50,000 కొట్టేశాడండి. కొడుగడిగా దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
45,000 జమ వేసా. మరలా నాకు ఫోన్ చేసి మామూలు కొడదని చెప్పా, సింపేయాలని అని చెప్పా. దేవుడు గట్టినేసాడు. లేదంటే నేను చూసుకో మామూలుగా ఉండేది కాదు పరిస్థితి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు. వారాలోడి జ్ఞానం నేర్పాడండి నాకు. చిల్లర బాకీలు తీర్చడానికి 10,000 తీసుకుంటే వాడికి తినకపోయిన ఇంట్లో అవసరాలను 1,000 రూపాయలు ఆడికి కట్టాలండి. వాడు నాకు నేర్పాడు పాఠం. అరే తినకపోయినా 10,000 వచ్చి మళ్ళీ దాంట్లో 600 400 కట్ చేస్తాడు వీడు. కటింగ్ అట వీడు కటింగ్ తగలాడా, ఎక్కడే కటింగ్ చస్తుంటే మళ్ళీ ఆడు కటింగ్ చేస్తాడు 400 500. ఓరయ్యా కరుబడి ఏడుతుంటే మళ్ళీ కటింగ్ లేదురా నాయన. తిప్పలు పడి కట్టేవాడిని. అసలు మా పాసంగా చెప్పా, అసలు పోవలేకపోయిన పర్లే, అప్పుల నుంచి బయటకు వచ్చేయాలంతే. సేవ మీద దృష్టి పెట్టలేకపోతున్నా. మానసిక ఒత్తిడి అయిపోయింది. మానసిక ఒత్తిడి గురైపోతుంది. సేవ చేయలేకపోతున్నా. అప్పులు తీరాలి. అంత కావాలితే ఉన్న లేపనాలు పడవు. దేవుడు వాళ్ళ అప్పు వస్తుంటాడు. ఆ నమ్మకం నాకుంది. వారాలు నేర్పాడండి. 10,000 తీసుకుని 12,000 కట్టాలి వాడికి. ఎంత? 10,000 తీసుకుని ఎన్ని నెలలు అయినా కానీ చివరికి ఎంత ఎత్తున్నాడు జమ అంటే 10,000కి అదనంగా 2,000 కడతాడు ఈ పోటుగాడు. వామ్మో, అంత సామర్థ్యం ఉందా నాకు. అమ్మని నాకెంత స్టామినా ఉందా అని వాడు నాకు నేర్పాడు పాఠం. అప్పుడు నుంచి చేసేసి ఒకటే, మీరు ఎంత ఎత్తారో నాకు అవసరం లేదు, అదిగో సందా పెట్టి, అది మీ ఆశీర్వాదం, నాకు దాంతో సంబంధం లేదు. నేను అప్పుల్లో ఉన్నప్పుడు ఒక సహోదరుడు నర్సరాపేటలో తెచ్చాడు. సరే, వాళ్ళ మీద తప్పు అవ్వడం మనకు అవసరం లేదు, ఎందుకంటే జరిగింది. వాళ్ళని తిక్కలోడు చేశారు అనడానికి, నేను వాళ్ళు తిక్కలోడు చేసుకోవడం అనడానికి ఈ మాటలు తప్ప ఉపయోగం లేని నిరుపయోగం. అక్కడ మొత్తానికి మన పెద్దలు వచ్చారు. ఎంత వేసారు? 60,000 వేసిండు. మొత్తం వదిలే కానీ 60,000 కట్టి క్లీన్ చేయమని. అసలుకే కొత్తగా ఫీల్ అయింది. పోయింది అత్తోరింటి. అరే వాళ్ళు పెట్టేది ప్రశాంతి తినేది లేదండి. ఆడు ఫోన్ చేస్తుండు. వీళ్ళు ఇటు నుంచి వచ్చారు, పాపం ఇటు నుంచి వచ్చారు, లెక్క వేసారు. మైండ్ పోయింది. ఏందిరా నాయన, 10 రూపాయలు వడ్డీ అంట. ఈ వడ్డీల సంగతి మనకు తెలియదు. మన పెద్ద పెస్టేజ్లో పిల్లరా, మీరు అప్పులు చేసుకొని పోతుంటున్నారు, నేను అప్పు చేసి సేవ చేస్తున్నాను. గప్ప బాగా చెప్పడానికి తీర్చేటప్పుడు అందరూ అయ్యా పిండాడు ఒక్కొక్కడు. సొక్కలు ఎన్ని ఉన్నాయో కరెక్ట్గా చూపించాడు ఒక్కొక్కటి. మామూలు లేదు. ఇంటికి వెళ్ళాను, వీళ్ళు ఇటు వచ్చాను, నేను ఇంటికి వెళ్ళాను. నిద్ర పడతాను నాకు. అసలు అలా బోరు కొంటే పక్కింటికి వెళ్ళి కాసి కూర్చోవడం, లేకపోతే రోడ్లో కాసి కూర్చోవడం, బయట ఎంత దాగలేదు. అసలు ఎందుకో రాదు కూడా. రావట్లే, ఒక్కోసారి అనుకుంటా కానీ రాదు. అక్కడ నీకేం పని అనిపిస్తుంది. అసలు ఏం అర్థం కావట్లే. ఏడుపు తప్ప ఏం మిగలట్లే. ఒకటి కళ్ళు మూసుకున్న పడుకొని నిద్రపోదామని, కానీ నిద్ర రావట్లే. అప్పుడు ఒక మాట గుర్తుకొచ్చింది. కష్టాలుంటే ప్రార్థన చేయమని చెప్తాం కదా. ఇప్పుడు నేను బాధలను ప్రార్థన చేయాలా అన్న మాట మనసులోకి రాగానే మోకరించా. మా పాస్టర్ నేను మోకరించామని, ప్రార్థన చేద్దామనిలే, ఈ పని చేసుకోండి అని నేను మోకరించా. ప్రార్థన రొత్తలే. ఎక్కి ఏడుపొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, కాదన్నాడు నేను అనాథను. ఇక అప్పులన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంటికి వెళ్దామా, అసలు వాళ్ళకి తెలియకుండా మనం వ్యవహారం చేస్తుంది. ఆడకపోతే రే ఎవడు సేవ చేయమన్నాడు, దేనికి వెళ్ళేవరా, ఏందిరా నీ దేవుడు అని దేవుని దూషిస్తారేమో. అక్కడ దాకా వెళ్ళకూడదు ఈ విషయాలు. మరి ఎట్లా? ఏదైనా సంస్థలు ఉన్నానా? సంస్థలు ఏమి లేవు. అయ్యా ఇదిగో సేవకులు కొట్టడానికి రా, ఛార్జీలు వస్తారు. అటువంటి కోటలకు అసలు దగ్గర దాపులు కూడా వెళ్ళను. ఇదిగో ఎమ్మెల్యే గారు వస్తున్నాడట, బట్టలు ఇస్తున్నాడట అంటే ఆ దరిదాపులు కూడా కనబడినావు. నేను జీవం గల దేవుని సేవకుడిని, దేవుడికి స్తోత్రం కలుగునగాక. మరి పౌరుషాన్ని మాత్రం ఏమీ డోహలేదు. మరి అటు నుంచి వస్తుంది 100 ఒకే సంఘం. అది మాసిదోనియా కంటే కడుపేద సంఘం. ఏది మనమే కడుపేద సంఘం అయింది. మీకే అప్పులు నొప్పులు తెప్పలు, మీరేం చేస్తారు నాకు? ఏది ఎంతో కొంత సాయం చేశారు.
అనాథుడికి సాయం చేసినట్టుగా దేవుని సేవకుడిని ప్రేమించి మీ ప్రేమ నేను మర్చిపోలేను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నిజమండి. ఎవరు ఎత్తారండి ఈరోజు సేవకుడు ఆయన తిప్పలాయన పండి అని చెప్పి వదిలేసే వాళ్ళు చాలా సంఘాలు ఉన్నాయి. కానీ మీరు ఆ విషయంలో మాత్రం మార్కులు 100కి 108 వేయచ్చు. 108 దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న ఏడుపు తప్ప ఏమీ లేదు. ఏం అర్థం కావట్లే. ఇక నాకు ఒకటే అనిపించింది, సేవ చేయలేను అనిపించింది. సేవ చేయలేను అనిపించింది. అప్పులు తీరవు, సేవ చేయలేను, ఏమన్నా బాధ వేదన తప్ప ఏడుపు తప్ప ఏం మిగలలే. నేను ఒకటి అడిగా దేవుని, ప్రభువా అప్పు తీర్చమని అడగలే. అంత బాధల్లో కూడా భలే జ్ఞానంగా ప్రార్థన చేశా. నేను ఎందుకు అప్పు అయ్యానో చెప్పు ప్రభు అని ప్రార్థన చేశా. అసలు నాకెందుకు అప్పులు మిగిలాయి? నేను నీ సేవకుడిని, నాకు అప్పు ఉంటే నువ్వు తప్ప నాకెవరు సహాయం చేయలేరు, నేను ఎందుకు అప్పు అయ్యాను అని ప్రార్థన చేస్తే దేవుడు నా పొరపాటు స్పష్టంగా చెప్పాడు. నేను సేవకు వచ్చిన తొలిటి దినాల్లో ఒక మంచి దర్శనం దేవుడు చూపించాడు. ప్రభా ఇంత దర్శనాన్ని నేను నెరవేర్చడానికి డబ్బు కావాలి కదా అని 40 రోజులు ప్రార్థన చేశా. 40 రోజులు ప్రార్థన చేస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఒకటి, నాకు ఏ సేవకుడు అప్పుడు దాకా చెప్పలే, నాది నాకిమ్మన్నాడు. నేను అనుకున్నా, నేను పాస్టర్ గారు కదా, నాకు సందా వస్తే ఛార్జీలకు వాడుతా, సందా వస్తే టిఫిన్ చేస్తా, సందా వస్తే ఏదైనా వస్తువు కొనుక్కుంటా, దేవుని సేవకేగా, నేను దశమభాగం ఇచ్చేదేంది అని ఆలోచిస్తుంటే దేవుడు లేవియా కాండం నుంచి ఒక వాక్యం చూపించి నన్ను దర్శించాడు. యాజకులు ప్రధాన యాజకుడు దశమభాగం కట్టాలని. సరే, దేవుని మాటకు లోబడి ఎంత వచ్చినా కూడా కానుక, అప్పుడు నాకు సంఘం లేదు, సువార్త కూడా తిరుగుతుంది, ఎక్కడ కూడా కానుక ఆశించేవాడిని కాదు. బలవంతంగా ఇస్తే అది తీసుకొని, అది వాళ్ళు బలవంతం పెడితే బైబిల్లోనో లేకపోతే చేతిలో బలవంతం పెడితేనే తీసుకొని వచ్చేవాడిని, దశమభాగం తీసి పక్కన పెట్టేవాడిని. ఈ ప్రాసెస్లో చిక్కున్నా 2012-13లో ఇక దశమభాగం తీయకుండా మొత్తం దాన్ని ఖర్చు పెట్టా. దశమభాగం కూడా నాకేసా. దేవుడు చెప్పాడు నాది నాకు ఇవ్వలేదని. దేవుని దగ్గర ప్రాధేయపడి నన్ను క్షమించు ప్రభువా, నా జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేశా. ఆదివారం మీ మధ్యకి వచ్చా, కోటం పెట్టా, సందా ఇచ్చారు మీరు, ఇంటికి వెళ్ళా. అప్పుడు సింగం వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, లెక్క పెట్టారు పిల్లలు ఎంత వచ్చిన పనంతా. నేను శనివారం అప్పుడు అక్కడి నుంచి వస్తున్నా కదా, ఇక మధ్యలో చెప్పా, నేను 2 పరసలు కొంటాను, ఒక పరసలో దశమభాగం పెడతా, ఒక పరసలో మన డబ్బులు పెడతా, ఈ పరసలు ఉన్నాయి మాత్రం వాడు, ఆ పరస దేవుంది, ఆ మాట ముట్టకూడదు అని ముందలే మాట్లాడుకొని వచ్చాం. 2 పరసలు ఉన్నాయి, తీసా బయటికి. దశమభాగం తీయడానికి మనసు రావట్లే, ఎందుకంటే అప్పు కట్టాలి, అవసరం ఉంది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అసలు 15 నిమిషాలు యుద్ధం జరిగింది మనసులో. పరసులో పెట్టినా ముట్టకూడదు, పరసులో పెట్టక మునిపే దాన్ని ఏం చేయాలి, నాకేయాలి. దేవుడికి ఇవ్వకపోతే తేడా పడతానేమో. 15 నిమిషాలు మంచంలో పడి దొర్లాడానండి. అప్పుడు ఒక వాక్యం గుర్తుకొచ్చింది. 103వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను, నీ ప్రాణానికి తీపి ఎక్కువ. ఏంటి, ఏమెక్కువ? డబ్బు అంటే తీపి ఎక్కువ. ఎన్ని చూపిస్తుందో సొక్కలో ఇవన్నీ శారాలు బాబు, నువ్వు శారాలంటే ఉండాలి బాబు, నువ్వు దేవుడికి ఇచ్చేవనుకు అంతే బాబు అంటది. ఈ ప్రాణం తీపి కదా, సొక్కలు చూపిస్తాను, దేవుడు అని చూపిస్తున్నాడు. నా ప్రాణమా సన్నుతించు, యెహోవాను సన్నుతించు. అప్పుడు అర్థమైంది, నాకు నేనే బోధ చేసుకోవాలి అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీకు మాట చెబుతా, కొన్ని విషయాలు మేము చెబితే బాధ అనిపిస్తుంది, నిజం. కొన్ని విషయాలు మేము మాట్లాడితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కొన్ని విషయాలు మేము మాట్లాడితే కొంచెం కఠినంగా అనిపిస్తుంది. ఆ విషయాలు నీకు నువ్వే బోధ చేసుకోవాలి, నీ ప్రాణంతో చెప్పాలి. అది రైట్ కాదు, నీ ప్రాణంతో నువ్వు బోధ చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎవరికి బోధ చేసుకోవాలి? నీకు నువ్వే బోధ చేసుకోవాలి. అప్పుడు నాకు అర్థమైంది ఆ వాక్యం, ఏంది ఈయన నా ప్రాణం అంటున్నాడు అని. దావీదు గారేమో నా ప్రాణమా, నాలో ఉన్న సమస్తమ యెహోవాను సన్నుతించు అన్నాడు. లోకా 12 ఒక ఆయన, నా ప్రాణమా తిను తాగు సుఖించు. కొట్లలో ధాన్యము చేర్చబడింది, చేతుల్లోకి డబ్బులు వచ్చేసాయి, అందరికి పంచిపెట్టేసాం, మిగిలింది ఉంది. ప్రాణమా చికెన్ తింటావా, మటన్ తింటావా, దమ్ము తింటావా, దుమ్ము తింటావా, ఏదో ఒకటి తిని సావరా రే.
తిను తాగు సుఖించని చూసుకొని అన్నీ సరిదేసేసుకొని మంచిగా మాంసం వండేసుకొని ఆ ముడుసు పట్టుకొని తినడం మొదలుపెట్టాడు. సీకుతున్నాడు సిగ్గులేనివాడు. దేవుడు అంటారే, వారు నీ ప్రాణాన్ని కోరుతున్నారు. ఎవరయ్యా? ఈ రాత్రే చికెన్ కొడుతూ డాముడు పడితే అంతే. ఆత్మ ఉండగా ఎంత ఉంచరు, ఇరుగు పొరుగు వారు కూడా కొందరు వల్ల కాటి వరకే. నిన్నేరా వీడి పనికి వెళ్ళాను నేను, కొప్ప కొట్టాం మేము, డబ్బులు భలే మిగిలిరా ఈ సంవత్సరం వీడికే మిగిలినాయి. వల్ల కాటి వరకు కొందరు వల్ల కాటి వరకే వచ్చేదరు. తెలుసుకో మానవా ఈ క్షణమే మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగుర జీవితం. వాడు అన్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖం ఎంజాయ్. సిగ్గాను ఒక సిగ్గుతున్నా సిగ్గులేనడితే దేవుడు అన్నాడే, ఎర్రోడా ఏంటట, కొర్రోడా ఎర్రోడా, కర్రోడు కాదు కుర్రోడు కాదు, ఎర్రోడా ఈ రాత్రే నీ ప్రాణమును వాట్ ఈస్ యువర్ డెస్టినీ. నువ్వు పోగు చేసుకున్నావని ఎవరికి వెళ్ళిపోతారా స్వామి? సంపాదన పోగు చేసావనుకో, నీ కొడుకులు ఇద్దరు అనుకో పొడుచుకుంటున్నారు ఇప్పుడు. అది నాదిరా, అదిరా అని పొడుచుకొని దాకపోతున్నారు. ఇరుగు పొరుగు వారు కూడా కొందరు వల్ల కాటి వరకే. అంతే, నీ గురించి ముచ్చటేస్తారు. బతికిన రోజులు వీడు నికార్సుగా నాటుసారా నిప్పులా తాగాడురా, ఏముంది చెప్పు పేగులు మాడిపోయి తెచ్చాడు, ఏముందిరా బతుకు అని మాట్లాడుతున్నోడికి ఈడు బుద్ధి రావాలిగా. ఈడు నాకి మాట్లాడుతాడు. నాకు అది డౌట్. ఎంత డైలాగ్ చెప్పి నీకు అర్థం అవ్వాలిగా. అరే ఆడు నాకే పోయాడు రా, నేను నాకితే నేను పోతానని తెలియాలిగా. ఎందుకు జ్ఞానం రావట్లే? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు ఇంటికి పోవుట మీరందరికీ మరణము వస్తుంది. అమ్మో వీడు బలాన్ని చూసి విరవగాడు రా, వీడు బలం ఏమైపోయింది? బలంగా దిట్టంగా కనబడిన వాళ్ళంటే రాత్రికి రాత్రి వడలిపోయి పీక్కుపోయి ఆకారాలు మారిపోయి అసలు వీడు వాడేనన్నట్టుగా అయిపోతుంది. అరే నిన్న మొన్నటిదా బాగున్నాడు రా వీడు, అరే వీడు ముఖం అవతారం అసలు పీక్కుపోయాడు, అవతారం పోయింది, ముఖం అంతా పీక్కుపోయింది, పొట్టింతలా వచ్చింది, కాలు ఊసలైపోయినాయి, చేతులు ఊసలైపోయినాయి, ముఖం టోకిపోయింది, పళ్ళు బయట పడ్డాయి, కళ్ళు లొట్టలు పడ్డాయి. వీడు ఆడేనా? పరిస్థితులు చాలా తారుమారైపోతున్నాయి. రెప్పపాటున పరిస్థితులు మారిపోతున్నాయి. నేను నా ప్రాణంతో చెప్పుకున్నా, ప్రాణమా నోరు మూసుకొని దేవునికి ఇచ్చేసేయని. దేవునికి ఇచ్చేటప్పుడు కొత్తలో ఏం కనబడలే, ఇప్పుడు కూడా ఏం కనబడట్లే. కానీ ఆ సమయానికి కావలసిన ధనాన్ని కాకులతో ఆయన పోషిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాకులతో ఆహారాన్ని పంపించి ఏలియాను పోషించిన దేవుడు. నా ధైర్యం దేవునికి ఇస్తున్నా. అమ్మా సందాలు సౌండ్ రాకుండా వేయండి అమ్మా, 10 రూపాయలు కాదమ్మా, 10 రూపాయలు మార్చేయకండి అమ్మా, 10 రూపాయలతో ఇంకో 10 రూపాయలు కలిపి అంత కావచ్చు నీ ఇంట్లో మాసం మానుకొని 500 కాయితీ అడేయమ్మా అంటే అత్తాడా? ఎవడు అత్తాడు? నువ్వు తిని బలుతావా? మరి వాళ్ళు తినకూడదా? వాళ్ళు తినే మార్కునికి పెట్టాలా? నువ్వు తిని ఊరుతావా? ఏమయ్యా, నాకు తెలిసిన సూత్రం ఒకటే, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది.
నా ధైర్యం ఒకటే, దేవునికి ఇస్తే అరణ్యములో ఉన్న దేవుడు పోషిస్తాడు. ఆమేన్. అరణ్యములో ఉన్నా కూడా ఆహారాన్ని పుట్టించగల దేవుడు. ఏడుస్తున్న హాగరు కళ్ళు తెరవడమే కాదు, నీటి ఊటను పుట్టించిన దేవుడు. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఇచ్చిన విలువైన అవకాశం సద్వినియోగం చేసుకో. ఎందుకో లోపలికి పోలేకపోయి ఈరోజు బయటే ఉండిపోయా. నేను ఇవేం సిద్ధపడి రాలే. నేను వాక్యం మొన్న ముగించింది అంత వెళ్దాం అనుకున్నా. దేవుడు బయటే పెట్టి మాట్లాడుతుండు. దేవుడు మాట్లాడడం మంచిదే, నాకు ఇంకా మంచిది. ఎందుకు సందా బాగా వస్తుందని? అబ్బే, నాకు ప్రయోజనం. నాతో దేవుడు మాట్లాడలే, నీతోనే నాతో కూడా మాట్లాడతాడా? అమ్మా, మా పాస్టర్ గారు బోధాన్ని కూడా కోటను పెడతాడు. ఇంట్లో ఏమీ లేదు. ఆ పాస్టర్ వచ్చి అడిగింది, అయ్యా మరి కూరకి ఏమీ లేదని. కంగారు పడక పాతం చేస్తాను అన్నాడు. అంతలో పక్కింటి ఆకు కూర కొకరాక లోపలికి వచ్చింది. సౌండ్ లేకుండా కప్పెట్టి మా అయ్య కప్పెట్టి, గాబులో ఉంది చూసుకో. ఏంది అయ్య గారు, మన కోడి లేవుగా? దేవుడు పంపిన కోడిది. ఏ కోడి? దేవుడు పంపిన కోడే. టయానికి పంపాడు దేవుడు. మన అవసరాలు ఎరిగిన దేవుడు అవసరానికి తగినట్టుగా కోడినే పంపాడు. నేను కూడా నాటు కోడి తిందామని అనుకున్నానా, దేవుడు టయానికి పంపాడు. ఎవరిది? పక్కింటి యాకోబు కోడిని. సైలెంట్ లేండి కప్పేసా. నువ్వు కూడా ఏకల బయట లేకుండా కలిసేసాయి మొత్తం. ఆధారాలు ఏమి ఉండకూడదు. ఒకడట భార్యని చంపి మిలిటరీ ఆఫీసర్ కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడంటండి. చూశారు అది? గురుమూర్తి, ఆదిమూర్తి, గురుమూర్తులు అంటారే, అట్టా గురుమూర్తి అట్ట. వాడి పేరు గురుమూర్తి, మిలిటరీ చక్కనోడు. అసలు వాడు అంటాడు, అసలు ఎట్ట చేసేవారా నాయన అంటే, ముందల ప్రాక్టికల్గా చేశాడు. కుక్కను చంపి దాని మాంసం ఎముకలకి ఏరు చేసినట్టుగా చేశాడట. ఓహో, చెయ్యొచ్చు అనుకున్నాడు. అరే, ఇంత ఐడియా నీకు ఎక్కడి నుంచి వచ్చేదంటే, నేను మలయాళం సినిమా చూసా. అబ్బా, సినిమాల పైన నేర్పుతున్నాయి కదా నీతులు. ఎవరిని ఎట చంపాలా, ఎక్కడ ప్లాన్ వేయాలా. సినిమాలు చూసినోడు పాడైపోతాడు కానీ సిగ్గులేనోడు బాగుపడ్డాడు అన్నాడని. సినిమా అన్న దాంట్లోనే సీరియస్గా ఆలోచించవు. సి అంటే సిగ్గు లేదు, నీ అంటే నీతి లేదు, మా అంటే మానత్వమే లేదు. సి నీ మా నీకు అంతే. సిగ్గు లేదు, నీతి లేదు, మానవత్వం లేదు. కానీ మనకు సినిమా కావాలి. మరి ఏం చెబుతావు? మలయాళం సినిమా చూసా. అసలు నివ్వురు పోయినదట. అసలు ఏదైనా దొరికితే మాత్రం తిప్పి వేస్తారు మా వాళ్ళు కాదు. అసలు కుక్కర్లు పెట్టి ఉడకబెట్టాడంటే, అరే ఎట్ట సాధ్యం రా అంటే వాడు చెబుతున్నాడు వ్యవహారం. ఎంత దారుణం అండి. పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. సైలెంట్గా మొత్తం మాఫీ చేసా అన్నాడు. సర్లే, ఫాస్ట్గా చెప్పిన తర్వాత చేసేదేముందని, అమ్మ నువ్వు పాదం రావద్దులే, మొత్తం కార్యక్రమం చేసి నేను ఒకడు ముందలే పాదం స్టార్ట్ చేసి ముగించేస్తాను, మొత్తం లైన్ చేసేసేయి శుభ్రంగా అని అయ్యగారు హార్డ్వర్క్ వచ్చేసాడు. ఇక త్వరగా ప్రారంభించాడు. త్వరగా వచ్చే విశ్వాసులు ఇక, పిల్లరా దొంగతనం చేయకండి వాక్యం చెప్తున్నాడు. అంతలో అమ్మ ఆ గాబు కడికి వచ్చింది. లేపేలోపు ఈ వాక్యం చెప్తుంది. చెవిని పడింది. ఓహో, అయ్యగారిని దేవుడు దర్శించడేమో, ఆయన మారుమనసు పొందాడు, నేను పుష్కరిని చేతి నేను అరకన పోతాను లేనిపోని వాడమని ఆమె వదిలేసింది. ఈయన అడావిడి ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఏ గాడికి నేలసారి పోతుంది, గోనసారు నేలసారి పోతుంది. ఈ మనిషి ఏందిరా నాయన, నాకు నేను తిందామని చెప్పి ఆరాట పడితే ఒక మొక్క కూడా రాకుండా చేస్తాను, తిన్నదయ్యిందని సోత్తుంటే అంటున్నాడు. సోతుంది ఏంది మొక్క అంటే, ఏ మొక్క అంటే, అరే కోడే లేదా అంటే, ఇంకేం కోడి, మీరు వాక్యం చెప్పారు కదా దొంగతనం చేయొద్దని. అయితే ఏంది, ఏమో దేవుడు నేను దర్శించడం, మందిరానికి వెళ్ళామో దేవుడు మాట్లాడామో, ఏమో మారుమనసు పొందేమో అనుకుని వదిలేసామన్నమాట. అది విశ్వాసులకే. ఎవరికి? ఈ రకంగా బాధ చేసావనుకో, మా బాధ విన్న నువ్వు పరలోకం పోతావు, మా బాధ విన్న నువ్వు నేను ఆడకపోతా. ఇప్పుడు ఎంత భక్తి చేసేది దేనికోసం? పరలోకం కోసమేగా. ఈయన తిప్పలు పడుతుంది దేనికోసం? సంపూర్ణమా? మనకు సంపూర్ణత లేదు. పేరు దాకా అయిపోయింది బతుకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పేరుకి ఆరోగ్యం,
దగ్గే అనారోగ్యం పెడితే బాగుండేది, ఆరోగ్యం వచ్చేదేమో. పుసుకొని ఆరోగ్యం పెట్టారు, అసలు ఆరోగ్యమే లేదు మనిషికి. అమ్మా ఇప్పుడు నేను పరలోకం వద్దా? ఇప్పుడు నా బోధ విని నువ్వు పరలోకం పోతావు, బాగా నువ్వు సరి చేయబడ్డావు. నేను అట్టగే ఉన్నా, నేను నరకని పోయినా కొన్ని వేడిపోతావు, పరలోకం పోతావు. ఇప్పుడు నాకు పరలోకం వద్దా? నాకు కూడా కావాలి. కనుక దేవుడు నాతో కూడా మాట్లాడతాడు లేదా? నీతో మాట్లాడే మాటనే నేను కూడా అంగీకరించి నడిస్తే నేను కూడా ప్రయోజకుడిగా మారుతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.